the Honorable Chairperson of AP Urdu Academy. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా పేరుతో ప్రారంభిస్తూ అందరికన్నా ముందు స్టేజ్ మీద ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు రెండు కళ్ళు మెరీ మురాద్ జనాబ్ ఎన్ఎండి ఫారూక్ గారు, అదేవిధంగా జనాబ్ అహ్మద్ షరీఫ్ గారు, ఈ మైనారిటీ వర్గాలకు పెద్దగా ఉన్నటువంటి రెండు కళ్ళు వీళ్ళిద్దరితో పాటు ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు జనాబ్ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు నసీర్ అహ్మద్ గారు, అదేవిధంగా నాతోటి మిత్రులు, సహచరులు, నాయకులు అందరికి కూడాను, మరీ ముఖ్యంగా మన ఏదైతే ఈస్ట్ నియోజకవర్గం ఉందో నాకు అత్యంత ఫేవరెట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మన గద్దె రామ్మోహన్ గారు, వీళ్ళందరితో పాటు మీ అందరికి కూడాను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తూ అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. భోజనం సమయం అయితే అయింది, అందరికీ ఆకలేస్తుంది, నాకు కూడా వేస్తుంది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏంటంటే మెయిన్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో మన మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి, లేకపోతే చైర్మన్ గారు కానివ్వండి, మన ఆనరబుల్ మినిస్టర్ గారు కానివ్వండి, అహ్మద్ షరీఫ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ చెప్పేటటువంటి ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ మీరు వినాలంటే కనుక మీరు ఒక్కసారి జోష్ తీసుకొని రావాల్సిందే. సలాంకి జవాబు టాప్ లేసిపోయేటట్టుగా ఇవ్వాల్సిందే. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. ఎస్పెషల్లీ ఇందాకటి నుంచి నేను చూస్తున్నాను మీరందరూ కూడాను ఎవరైతే స్టూడెంట్స్ 250 మంది మీరు ఇక్కడ విద్యార్థులు ఉన్నారో మీరందరూ కూడాను ఎంతో ఎంతూజియాజంతో ఇక్కడ కూర్చోవాలి. ఈ రోజున ఇందాక మన మౌలానా ముష్తాక్ గారు మాట్లాడుతూ ఫరిష్ఠా అన్నారు. ఇప్పుడు ఫరిష్ఠా వస్తే మటుకు నేను ఏమాత్రం కూడా ఒప్పుకోను. ఎందుకంటే ఫరిష్ఠాలు మొదటి నుంచి రావాల్సింది, మధ్యలో లాస్ట్లో వస్తే కనుక అది కరెక్ట్ కాదు, అది అన్యాయం అవుతుంది. కాబట్టి ఫరిష్ఠాని నా మాటలతో ముందే ఆపేశాను. ఇప్పుడు నా యొక్క విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని రావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీరు ఒకసారి గమనించాలి. ఈ రోజున అనేక మంది అనేక విషయాలు మాట్లాడారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి అంశాలు వచ్చినాయి, అనేకమైనటువంటి అడ్డంకులు, లేకపోతే అనేకమైనటువంటి అబ్స్ట్రక్షన్స్ అని చెప్పేసి. అబ్స్ట్రక్షన్స్ అనేవి వచ్చేవి దేనికంటే మమ్మల్ని సరి చేయడానికి అన్న సంగతి మనం అందరం కూడాను గమనించాలి. ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఆ సహకారం లేకపోతే కనుక ఈ కార్యక్రమం అనేది లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఇక్కడ దానికన్నా ఎక్కువ మీరు గమనించాల్సింది ఏంటంటే అందరికన్నా ముందు నేను అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి అందరికన్నా ముందు శతకోటి ధన్యవాదాలు ఆ భగవంతునికి తెలియచేసిన తర్వాత దాని తర్వాత ఎవరికి మనం ధన్యవాదాలు తెలియచేయాలి? ఒకసారి ఆలోచించండి. ఎవరికి ధన్యవాదాలు తెలియచేయాలి? ఎవరన్నా చెప్పండి. ఎవరికి ఈ రోజున ఈ కార్యక్రమం నడుస్తుందంటే ఇది కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన చైర్మన్ గా ఉన్నారు కాబట్టి, ఎన్ఎండి ఫారూక్ గారు మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి, మన అహ్మద్ షరీఫ్ గారు అందరూ కూడా ఉన్నారు కాబట్టి, పైన నుంచి అన్ని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి, ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి మనం ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం. కాబట్టి అందరికన్నా ముందు ఆ దేవుడి తర్వాత ఎవరికైనా కానీ ధన్యవాదాలు తెలియజేయాలంటే ఎవరికి? ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడాను లేచి నిలబడి మీరు ఎంత చక్కగా ఏదైతే మీరు అచీవ్ చేసిన తర్వాత వేసుకునేటటువంటి డ్రెస్ ఉంటుందో అటువంటి డ్రెస్ ని మాషాల్లా మా చైర్మన్ గారు ముందే మీకు తొడిగించి ఇక్కడ కూర్చోబెట్టారు. అంటే మీరు ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి. కాబట్టి మీరందరూ లేచి నుంచొని గట్టిగా థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పేసి చెప్పాలా వద్దా? కమాన్, లెట్స్ డూ దట్. థ్యాంక్ యూ. టాప్ దద్దరిల్లిపోవాలి. ఎందుకంటే ఈ విషయం మీకు అందరికి కూడా ఎందుకు అర్థం కావాలంటే కనుక దేశ చరిత్రలోనే ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి వక్ఫ్ ఆస్తుల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయాన్ని సరిగ్గా ఖర్చు పెట్టడానికి తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయానికి పూర్తిగా సహకారం అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మైనార్టీ మంత్రి గారు, మైనార్టీ సలహాదారులు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ మినిస్టర్ సార్, థ్యాంక్ యూ చైర్మన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. అదేవిధంగా మీరు అందరు కూడాను ఇక్కడ కూడాను నుంచోబెట్టి, ఎందుకంటే ఇప్పుడు మీరు 250 మంది ఉన్నారు, నెక్స్ట్ ఏమో ఆయన 500 అంటున్నాడు. 500 అవ్వాలంటే కనుక ఏదైతే రెస్పాన్స్ కమ్యూనిటీ నుంచి వస్తుందో అది ప్రభుత్వ దృష్టికి చేరాలి. అప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ 250 కాదు
2500 కైనా కానీ ఆ అవకాశం కల్పించవచ్చు. కాబట్టి మన ఏదైతే ఇస్లాం ధర్మాన్ని మేము పాటిస్తున్నామో ఆ ఇస్లాం ధర్మం మాకు నేర్పించేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎవరైనా మాపై ఆవగింజంత ఉపకారం చేస్తే కనుక దాన్ని మేము కొండంత భావించాలి. ఈ రోజున మాపై కొండంత ఉపకారం జరిగింది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలంటే కనుక ఎన్నో అడ్డంకులు అని చెప్పారు. అడ్డంకులు ఏమాత్రం లేదు, ప్రతి ఒక్కరు కూడాను కార్పెట్ వెల్కమ్ చేశారు. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మీరందరికీ కూడాను కంగ్రాచులేషన్స్ చెప్తూ, అదే విధంగా మన మధ్యలో ఇక్కడ ఉల్మా ఇక్రామ్ ఉన్నారు, మన మౌలానా ముష్తాక్ గారు ఉన్నారు, మౌలానా హుసేన్ అహ్మద్ గారు ఉన్నారు, అదేవిధంగా మౌలానా ఆబిద్ గారు ఉన్నారు. ఈ రోజున మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కన్నా మీకన్నా 100 times ఎక్కువ టాలెంట్ ఒక ఖురాన్ని పటిష్టం చేసినటువంటి ఏదైతే దాన్ని మొత్తం కూడాను కంఠస్థం చేసేటటువంటి ఒక హాఫిజే ఖురాన్ ఉంటాడు. మొత్తం ఖురాన్ని కంఠస్థం చేయాలంటే అతని మెమొరీ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. అతన్ని కూడాను అంటే ఎవరైతే మద్రసాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను ముందుకు వచ్చి ఇదే విధంగా ఒకవైపు హాఫిజే ఖురాన్, రెండో వైపు ఒక డాక్టర్, ఒకవైపు హాఫిజే ఖురాన్, రెండో వైపు ఒక లాయర్, ఒకవైపు హాఫిజే ఖురాన్, రెండో వైపు ఐఏఎస్ ఆఫీసర్. ఒక్కసారి ఊహించండి, ఇది జరగాలంటే కనుక మన మౌలానాలు, మన ముఫ్తీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ విధంగా మన ఏదైతే ధార్మిక విద్య ఉందో ధార్మిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య వైపు కూడాను ఇన్షాల్లా అడుగులు వేయాలని చెప్పేసి తెలియజేస్తూ లాస్ట్ లో అదేంటండి మీరు ఉర్దూ అకాడమీ చైర్మన్ అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు మొత్తం తెలుగులోనే బయాన్ చేసి ఫరిష్టా అని చెప్పి ఒక్క పదమే మాట్లాడారు అని చెప్పి మీరు అందరూ చెప్తారు. కాబట్టి లాస్ట్ లో నా యొక్క సీట్ని నేను తీసుకోక ముందు ఒకే ఒక్క షేర్తో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. హుదీకో కర్ బులంద్ ఇతనా, హుదీకో మీరే అందరూ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హుదీకో कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. అటువంటి పరిస్థితిలో ఈ రోజున మీరందరూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ద గ్రేట్ ఆపర్చునిటీని మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, ఇంకా అనేకమైనటువంటి సక్సెస్ ని సాధించాలని చెప్పేసి, మీ మనసులో ఉన్నటువంటి ఏదైతే ఆవగింజంత ఇమాన్ కూడా మీ మనసులో ఉంటే కనుక మీరు రేపటి రోజున ఒక మొత్తం కమ్యూనిటీకి కూడాను ఇన్షాల్లా మార్గదర్శకులుగా తయారవుతారు అని చెప్పేసి తెలియజేస్తూ, కేవలం కమ్యూనిటీకి మాత్రమే కాకుండా ఈ దేశానికి కూడాను దిక్సూచిగా అవుతారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ మీరందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు మాత్రమే కాదు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారితో పాటు ఆయన టీం ప్రతి ఒక్కరు కూడాను గట్టిగా వాళ్ళందరికీ కూడాను క్లాప్స్ కొడుతూ అభినందన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి వరకు మాత్రమే కాకుండా వీళ్ళతో పాటు ఉన్నటువంటి అంటే అందరూ పని చేయకపోయినా కానీ కొంతమంది పని చేసినా కానీ ఆ క్రెడిట్ అందరికీ పోతుంది. వక్ఫ్ బోర్డు ఉద్యోగులకు కూడాను గట్టిగా క్లాప్స్ కొట్టి వాళ్ళందరికీ కూడాను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. Thank you, sir. Thank you for your wonderful speech.